ప్రేమమా యథార్థమైనది పరిపూర్ణ యెహోవా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. 59వ కీర్తన దయచేసి 9వ మాట. నా బలమా నీ కొరకు నేను కనిపెట్టుకొనుచున్నాను, నా ఉన్నతమైన దుర్గము దేవుడే. 17వ మాట. దేవుడు నాకు ఎత్తైన కోటగాను కృపగల దేవుడుగాను ఉన్నాడు, నా బలమా నిన్నే కీర్తించెదను. ప్రభువునందు దేవుని పిల్లలారా, ఈ 59వ కీర్తన దావీదును చంపడానికి సౌలు కొంతమందిని వ్యక్తులను పంపించినప్పుడు వాళ్ళని బట్టి మరి భయం సంభవించినప్పుడు ఈ గీతం పాడుకుంటాడు. ఒక చోట వాళ్ళందరూ పొంచి ఉన్నప్పుడు దేవుని సందులో ఉండి కీర్తనలు రాస్తారు. కొన్ని కష్టాలు కొన్ని కీర్తనలు రావడానికి కారణమయ్యాయి. భక్తుల జీవితాల్లో జరిగిన కొన్ని సంఘటనలు మన జీవితాలకి ఉపయోగకరమైన ప్రోత్సాహకరమైన మరి కీర్తనలు, అలాగే కొన్ని వాక్యములు రావడానికి కారణం. ఉదాహరణకి యోబు గారు శ్రమ పడలేదు అనుకోండి, యోబు గ్రంథం అనేది ఒకటి ఉండదు. యోబు గ్రంథం లేకపోతే ప్రపంచానికి సంబంధించి లేదా లోకంలో మనుషులకు సంబంధించిన విజ్ఞానం, ఒక మాటలో చెప్పాలంటే మానవ జీవితానికి ఉపయోగపడే చాలా విషయాలు దొరకకపోను. సైంటిఫిక్ రీజన్స్ అన్నీ కూడా ఈ లోకంలో మనుషులకు ఉపయోగపడే ప్రతి విషయాన్ని కూడా యోబు గారి జీవితంలో కొన్ని శ్రమలను దేవుడు అనుమతించి మానవ ప్రపంచానికి దేవుడు ఒక అద్భుతమైన ఉపకారం చేసి పెట్టాడు. అలాగే దేవుడు దావీదు జీవితంలో కొన్ని కష్ట పరిస్థితులను అనుమతించి కీర్తనలు రావడానికి కారణమైంది. అందుకని కొన్ని శ్రమ కీర్తనలు ఉంటాయి. ఇన్ని కష్టాలు వచ్చినప్పుడు నిరాశపడిపోకుండా, అధైర్యపడిపోకుండా ఏం చేశారంటే దేవునితో గడిపి దైవ సన్నిధిలో జీవించి ఒక ప్రార్థనా జీవితంలో వాళ్ళు గడిపినప్పుడు దేవుడు మాట్లాడుతూ వచ్చినప్పుడు ఒక కీర్తనలు రాశారన్నమాట. ఆ కీర్తనలు ఇప్పుడు ఏమయ్యాయంటే మన జీవితానికి ఒక దిక్చూచి అయ్యాయి. మనలాంటి వాళ్ళు కృంగిపోకుండా ఉండడానికి మనం సహజంగా మూడు రకాలుగా బలహీనం. మూడు రకాలేంటి, చాలా రకాలుగా బలహీనం. ఒకటి, శారీరకంగా మనం ఏదో పెద్ద బలవంతులు అనుకుంటున్నాం కానీ పెద్ద ఏం కాదు. శారీరక బలహీనలు మనం. శారీరకంగా కొన్నిసార్లు చాలా బలహీనంగా ఉంటాం. కొంతమంది జీవితాల్లో పాపం తిన్నా తినకపోయినా కానీ శరీరం అయితే ఉంటుంది, కానీ బలం ఉండదు, శక్తి ఉండదు. ఈ శరీర నిర్మాణంలో కొంతమంది ఆ శరీరం చాలా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. చెయ్యాలని ఆశ ఉంటుంది కానీ ఓపిక అయితే రాదు. మనమేమనుకుంటామంటే ఎంత చక్కగా ఉన్నారు వీళ్ళు, అది ఏంటబ్బా అనిపిస్తుంది. కానీ కొన్ని బలహీనత ఉంటుంది అన్నమాట. అందుకనే శారీరకంగా మనం బలహీనం. రెండవదిగా మానసికంగా కూడా బలహీనమే. మన ఆలోచనలన్నీ కూడా కొన్నిసార్లు ఎందుకు ఆలోచన చేస్తామో కొన్ని మనకే అర్థం కావు. అది జరిగిపోయిన తర్వాత ఇలాంటి ఆలోచన చేసి ఇలాంటి పని చేశాను అనుకుంటాం. గబుక్కొని కొన్ని ఆలోచనలు మనకు తట్టవు. కోపం రాగానే నోట్లోంచి మాట వదిలేసిన తర్వాత ఇది అసలు ఈ మాట వల్ల ఏంటి ప్రయోజనం అని ఆలోచన చేయం. మానసికంగా చాలా వీక్ మనం. మన ఆలోచన విధానంలో తేడా ఉంటుంది. ఆ కారణం చేత ఏం చేస్తామంటే ఆల్ ఆఫ్ సడన్గా కొన్ని
అనాలోచితమైన మాటలు, అనాలోచితమైన పనులు చేస్తూ ఉంటాం. అందుకే మెంటల్ కూడా వీకే, మనిషి మానసికంగా కూడా బలహీనుడే. అలాగే ఈ సామాజికంగా కూడా కొన్నిసార్లు చాలామంది సమాజంలో కూడా బలహీనం. అందుకే కొన్ని వర్గాలను బలహీన వర్గాలు అన్నారు. బలహీన వర్గాలు అంటే ఏంటి తెలుసా మీకు? చెప్పండి, బలహీన వర్గాలు అంటే ఏంటి? వాళ్ళు రాజకీయంగా, ఆర్థికంగా, తర్వాత ఏమండి సమాజంలో చిన్న చూపు చూడబడ్డ వాళ్ళు వీళ్ళందరినీ ఏమంటారంటే బలహీన వర్గాలు అంటారు. ఆర్థికంగానూ బలం లేదు వాళ్ళకి. అలాగని చెప్పి కులపరంగా చూస్తే కులాలు చాలా తక్కువగా ఏం చేశారు, అప్రెస్డ్ క్యాస్ట్లు అంటారు. అణగారిన వర్గాలు, అణగారిపోయిన జీవితాలు అన్నమాట. అణగారిపోయిన జీవితాలు అంటే అర్థం ఏంటంటే వీళ్ళకేళ్ళ అణగారిపోవటం ఒకటైతే అణిచివేయబడ్డ కులాలు అణిచివేయబడ్డారన్నమాట. ఎవరో మరి పోరుస్తూ కొంతమంది సమాజంలో కొంతమంది యొక్క కొన్ని వర్గాలు ఏం చేశాయంటే కొన్ని కులాలని అణిచేశారు. అణిచేసి వాళ్ళని ఎందులోనూ కూడా ఎదగనవలే. జ్ఞానములో కానీ అలాగే ఏ విషయంలో ఎదగలేదు. దానికి తోడు వీళ్ళు కూడా ఏమైపోయారనంటే ఇంక ఎలాగా అణిచివేయబడ్డాం కదా, నేను ఇంతే, నా పిల్లలు ఇంతే అన్నట్టు తయారయ్యారు. అంతేగాని ఎందుకు ఇలా ఉండాలి అని వాళ్ళు ఏం చేయలేకపోయారనంటే పైకి రాలేకపోయారు. ఈ లోపల కొన్ని దురలవాట్లు ఒకటి. ఈ దురలవాట్లు ఒకరికొకరు అలవాటు చేసుకుని ఏం చేశారంటే వీళ్ళు అప్రెస్ అయిపోయారు. ఒక అలవాటు మనిషిని అన్ని రకాలుగా కురంగదీస్తుంది. చాలా కష్టపడతారా, ఉదయం నుంచి సాయంకాలం వరకు బోళ్ళు పని చేస్తారు. మరి జీవితకాలం ఎందుకు, ఎప్పుడు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎందుకు అలా ఉన్నారు వాళ్ళు? వయసు వచ్చిన దగ్గర నుంచి, ఊహ తెలిసిన దగ్గర నుంచి కష్టపడుతున్నారు. మరి ఇప్పటికీ అలాగే ఎందుకు ఉండిపోయారు అని అంటే వాళ్ళు ఏమయ్యారంటే తెచ్చుకున్న దానిని ఒప్పుడు చేసుకోకపోవటం, ఏయో కొన్ని అలవాట్లకు గురైపోయి జీవితాలను నాశనం చేసుకోవడం. అందుకనే అప్రెస్డ్ అనేది వేరే వాళ్ళ ద్వారా మనల్ని అణిచేయబడింది వేరైతే మనమే కొన్నిసార్లు నష్టం తెచ్చుకోవటం. ఈ రీతిగా బలహీనమైపోయాం మనం. ఈ బలహీనత ఎంతవరకు వెళ్ళిపోయిందనంటే ఇంకా అన్ని రకాలుగా, ఇంకే జ్ఞానపరంగా కానీ ఏ పరంగా కానీ అభివృద్ధి లేకుండా అయిపోయింది. వాళ్ళే నష్టం తెచ్చుకునే రీతిగా తయారు. కొంతమంది యవనస్తులు ఒకానొక వయసు వరకు బాగానే ఉన్నట్టుంటారు, కానీ ఒక వయసు రాగానే గమ్యం మర్చిపోతారు. గమ్యం మర్చిపోయి అప్పర్ క్యాస్ట్ అని చెప్పబడిన వారు ఏమో ఒకలా బ్రతికితే వీడు తెలివి లేక కాదు, జ్ఞానం లేక కాదు, బలం లేక కాదు, వీడు కొడితే చచ్చిపోతాడు. అసలు అంత బలవంతుడు వీడు అన్నిటికీ రాటుదేలు ఉంటాడు. కానీ మరి ఎందుకు వాళ్ళ ముందు చేతులు కట్టు కూర్చుంటాడు? ఏ కారణం చేత అని అంటే మొదటి నుంచి కూడా ఒకటి అలవాటు అయిపోయింది. ఎప్పుడు అవతల వాడికి బానిసత్వం. ఉదాహరణ మీకు ఒక రాజకీయ విషయం చెప్తాను. కూడా చెప్తాను నేను. రాజకీయంగా పదవులు చేసేదేమో అప్పర్ క్యాస్ట్, ఓట్లు వేసేది ఎవరు? అప్రెస్డ్ క్యాస్ట్ కదా. రాజకీయంగా పదవులు చేసేది ఎవరు చెప్పండి? హైయర్ క్యాస్ట్ అని చెప్పేవాళ్ళు. కానీ వాళ్ళు జెండాలు మోసేదంతా ఎవరు? జెండాలు మోసే వాళ్ళందరూనేమో ఈ అణగారిపోయిన వ్యక్తులు. ఎలా జరిగింది అంటే వాడు అవసరం కొరకు ఏం చేస్తాడంటే వీళ్ళకి ఏ మందో పోయించి వాళ్ళ వెనకాల తిప్పుకుంటూ ఉంటాడు. అసలు వీడిని ఇలా నాశనం చేస్తున్నాడనే వీడికి తెలియదు. దేవుని వాక్యం ఏం చేసిందంటే మనిషికి తెలివినిచ్చింది, మనిషికి అన్ని రకాల బలం ఇచ్చింది. నేను ఎందుకు ఇదంతా చెప్తున్నా మీకు తర్వాత అర్థమవుతుంది. నిజానికి లోకంలో మాత్రం మనం వాళ్ళ దృష్టిలో బలహీనమే.
దేవునిలో కాదు. లోకపరంగా చూస్తే మనల్ని ఎలాంటి వాళ్ళు అంటే నిజంగా అన్ని రకాలుగా తక్కువ బాడు. అయితే ఇప్పుడు ఏం చేశాడు మరి దేవుడు ఒక ప్రత్యేకమైన కృప ఇచ్చి ఒక ఆధిక్యతనిచ్చాడు. దేవునికి స్తోత్రం. కొరింథీ పత్రిక మొదటి అధ్యాయము 25వ వచనం చూడండి. కొరింథీ పత్రిక మొదటి అధ్యాయము దయచేసి 25 నుంచి అందరూ చూడండి. కొరింథీ పత్రిక మొదటి పత్రిక 25 వచ్చింది. దేవుని వెర్రితనము మనుష్య జ్ఞానము కంటే జ్ఞానము గలది. ఆ మాట పట్టుకుని చదవండి అక్కడి నుంచి అందరూ చూడాలా, గట్టి చదవాలి. దేవుని బలహీనత మనుషుల బలము కంటే బలమైనది. దేవునికి వెర్రితనం ఏమీ లేదు. ఒకరు అనుకుంటే దేవునికి వెర్రితనం ఏమీ లేదు. అనుకుంటే అది ఏంటి చెప్పండి? మనుషుల జ్ఞానము కంటే బలం కదా. చదవాలి. సహోదరులారా, మిమ్మును పిలిచిన పిలుపును చూడండి. మీలో లోకరీతిని జ్ఞానులైనను ఘనులైనను గొప్ప వంశం వారైనను చదవాలి. ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి ఎవరిని సిగ్గుపరచడానికి? జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో నుండి ఎర్రివారిని ఏం చేశాడు చెప్పండి? చదవాలి. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏం చేశాడు? చదవండి. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని ఏర్పరచుకుని ఉన్నాడు. అయితే దేవునికి స్తోత్రం కలుగునుగాక. అర్థమైందా? లోకరీతిని అంటాడు. లోకరీతిగా ఎన్ని విషయాల్లో దేవుడు ఏర్పాటు చేసుకుని వచ్చాడట. ఏం చేశాడు మరి? ఆ స్థితి ఇది మర్చిపోకూడదు. అసలు నువ్వు వివరం అనే మాట గుర్తుపెట్టుకోండి. చాలామంది ఆలోచన విధానంలో మార్పు ఉండదు. ఎప్పుడు అదే జీవితం, ఎప్పుడు అదే ఆలోచన విధానం, ఎప్పుడు అదే. నన్ను పిలిచిన దేవుడు గొప్పోడు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనము చూడండి. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశము. ఇందాక అక్కడ ఒక మాట వచ్చింది, గొప్ప వంశం వారైనను అన్నాడా? ఇందాక మొదటి కొరింథీ పత్రిక 1 కాదా? జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశపు వారైనను అనేకులు పేరు. ఇక్కడ ఏమన్నాడు ఇప్పుడు చెప్పండి? ఏర్పరచబడిన ప్రారంభమే అన్నమాట. చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి. నీ ఆలోచన విధానము మారాలి. ముందు వాక్యం ఎందుకు, దేవుని సన్నిధి ఎందుకు అనంటే ఎప్పుడు ఆ అణగారిపోయిన స్థితిలో ఉండకూడదు. ఇక్కడ అన్ని రకాలుగా మనం ఏమి చేయాలి అని అంటే ఎదగాల, అన్ని రకాలుగా ఎదగాలి. ఆ ఎదగడానికి పిలిచాడట దేవుడు. చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగు అంటే 2 రకములు. ఒకటి జ్ఞానము, రెండవది పరిశుద్ధత. పాపానికి చీకటి అనే పేరు ఉంది, అజ్ఞానానికి చీకటి అనే పేరు ఉంది. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం చూడండి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. అది
ఎఫెసీ పత్రిక 5:8 మీరు పూర్వమందు చీకటి అయ్యుంటేరి ఇప్పుడైతే ప్రభువునందు ఏమై ఉన్నారు, చీకటి. ఇందాక పేతురు పత్రిక 2:9 ఏమన్నాడు? చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన, అది ఎప్పుడు చీకటి జీవితంలో బ్రతికాం మనం. చీకటి పనులు చేస్తూ చీకటిలోనే జీవిస్తూ నిత్య చీకటికి వెళ్ళిపోవలసిన వారు మనం. కానీ యేసయ్య చేసిన అతి గొప్ప పని ఏంటంటే వెలుగులో నడిపించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దైవ సన్నిధిని ప్రేమించి వాక్యములో ప్రార్థనలో కానీ ఎదగగలిగితే నువ్వు ఒక ఉన్నతమైన స్థాయికి వెళ్తావు. దేవుడు ఆ ఆశ్రయాన్ని పిలిచాడు. ఇది మర్చిపోయారు జనం. ఇది మర్చిపోయి ఏం చేశారని అంటే ఇంకా చీకటిలోనే జీవిస్తూ ఉన్నారు. చీకటి ఏం చేస్తుందని అంటే మనిషికి ఇటు తోచకుండా చేసి పాడేస్తుందట. వాక్యంలో అన్నాడు అన్నమాట. యోబు గ్రంథము 37:9 అనుకుంటా, చూడండి. యోబు గ్రంథం 37:9. యోబు గ్రంథము 37:9. ఒక మాట ఉంటుంది చూడండి తల్లి అక్కడ యోబు గ్రంథములో. అదేంటి వచ్చును, ఎన్నో వచ్చును అది అయ్యా 37:19. సారీ. మేము ఆయనతో ఏమి పలకవలనో అది మాకు తెలుపుము, చీకటి కలిగినందున మాకేమియు. అది చీకటి మనిషిని ఏం చేసింది చెప్పండి? ఇటు తోచన పరిస్థితిలో తీసుకుపోయింది. ఏదో ఒక వయసు రాగానే తాగుడికి అలవాటు పడతావు, కొన్ని పాపాలకు అలవాటు పడతావు. ఇది దేవుడికి నష్టం కాదు, నీకే నష్టం. దేవుడేమీ నష్టపోడు. పాపము మనిషిని ఎటు తోచని స్థితికి తీసుకెళ్ళిపోతుంది. ఆలోచన విధానం దెబ్బతింటుంది. ప్రాపర్ వేలో ఆలోచన చేయలేడు. సరైన ఆలోచన తట్టదు. అర్థం కాని పరిస్థితికి వెళ్ళిపోతాడు. అందుకే వాక్యం 14 కీర్తనలు అంటాడు, పాపము చేయు వారికి అందరికీ తెలివి లేదా అంటాడు. 4వ కీర్తనలో మాట్లాడుతూ అంటాడు, భయము నొంది పాపము చేయకండి. మీ పడకల మీద ఉంటుండే కానీ ఏం చేయండి, మీరు ఉదయం ధ్యానం చేసుకోండి. అసలు నువ్వు ఎందుకు అలంకరించుకుంటున్నావో నీకు స్పష్టత ఉండాలా. నువ్వెందుకు పని చేస్తున్నావో దానికి ఒక స్పష్టత ఉండాలా. నువ్వు చేసేది ఏ పని అన్నా సరే నువ్వు అర్థం పర్థం లేని విషయం ఎప్పుడు చేయొద్దు. నువ్వు తిండి తిన్నా ఆలోచన ఉండాలి, ఆలోచనతో తినాలా. ఆలోచనతోనే ప్రతిదీ చేయాల. వాక్యంలో ఉంది, బైబిల్లో ఆలోచించండి, ఆలోచించండి. మీరు బైబిల్ అంతా జాగ్రత్తగా చదవండి. అనేక పర్యాయాలు ఆలోచించు. దేవుడు ఎంత మంచి దేవుడు అంటే మనకి ఆలోచన లేక జీవితంలో అన్నీ నష్టపోతూ ఉంటాం. యోబు గ్రంథములో ఎన్ని చోట్ల చెప్పాడో. పౌలు గారు తిమోతికి కూడా చెప్తూ ఉంటాడు, నువ్వు ఆలోచన చేసుకోవయ్యా అని చెప్పేసి. ఆలోచన చేయ. ఉదాహరణకు యోబు గ్రంథంలో రండి, కొన్ని మాటలు చెప్పాడు. ఆలోచించు 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 అంటాడు. ఏమి ఆలోచించు? యోబు గ్రంథము 8వ అధ్యాయము 20వ వచనం చూడండి అమ్మా. ఆలోచించుము, దేవుడు యథార్థవంతులను త్రోసివేయుడు, దుష్కార్యములు చేసేవారిని ఏం చేయడు, నిలవబెట్టడు. అర్థమైందా? ఆలోచించు, ఆలోచన చేయాలి. యోబు గ్రంథము 12వ అధ్యాయం 15వ వచనం 14వ వచనం చూడండి. ఆలోచించుము, ఆయన పడగొట్టగా ఎవరును మరలా కట్టజాలరు, ఆయన మనిషిని చెరలో మూసివేయగా తెరుచుట ఎవరికిని సాధ్యము కాదు. ఆలోచించము, ఆయన జలములను బిగబట్టగా అవి ఆరిపోవును, వాటిని ప్రవహింపనీయగా అవి భూమిని ముంచివేయును. దేవుడు ఏదైనా చేస్తూ ఉంటే అంతే. అలాగే యోబు గ్రంథం 13వ అధ్యాయం 18వ వచనం చూడండి. ఆలోచించుడి,
అది ఆలోచించండి. 15వ అధ్యాయం 15వ వచనం చూడండి. ఆలోచించుము. అది ఆలోచించుము. ఏమండి, యోబు గ్రంథం 15:8 చూడండి. 15:8 నీవు దేవుని ఆలోచన సభలో చేరి ఉన్నవాడవా అంటే అక్కడికి వెళ్ళాలని. నీకు ఎలాగూ ఆలోచన లేదు, కనీసం దేవుని ఆలోచన సన్నిధికి రా, నీకు ఆలోచన వస్తుంది. చాలామందికి దేవుడు దైవ సన్నిధి అంటే వీళ్ళు కాన్కేసుకు రావటం, అసలు ఇది ఒక పెద్ద ట్రాషం. ధన ఆలోచన, ధన సంపాదన అనేది ఒక దుర్మార్గం. ఈ సేవలు చెప్తున్నాను, మిమ్మల్ని కాదు నేను మాట్లాడేది. మీరు ఉద్యోగం చేయొద్దు, మీరు పని చేయొద్దని కాదు ఆ ఉద్దేశం, పరిచర్యలో చెప్తూ ఉన్నాను. అన్యదా భావించకండి. నేను మిమ్మల్ని ఇవ్వద్దని కానీ మీరు మీ దాతృత్వం కలిగి ఉండొద్దు కానీ నేను మాట్లాడలేదు. కానీ కానుక వేసుకు వస్తే సరిపోద్ది అనే ఆలోచన విధానం మారాల. ఈ తలంపు ఇప్పుడు మారకపోతే ఎప్పటికీ మారరు, సమాజం బాగుపడదు. ఈ మధ్యకాలంలో ఇదే ఓ జబ్బు పట్టుకుంది క్రైస్తవ్యంలో. ఏంటా జబ్బు అంటే దేవుని వంకెట్టి మనుషుల్ని పీడించి దారుణంగా ప్రవర్తిస్తుంది. వీళ్ళ ఎదుగుదల ఏమీ లేదు. ఎన్ని సంవత్సరాలు దేవుని సన్నిధికి వెళ్ళినా ఇందులోనే ఎదుగుదల లేదు. ఇక్కడ కోట్లు వెనకేసుకోవడానికి లేదా దేవుని పేట చెప్పి నిన్న పుస్తకం చదువుతున్నా, హృదయం బొగ్గుమంది ఒక్కసారి ఆ మాట చదివి భలే రాసాడు ఆయన. రేవన్ హిల్ గారు ఉద్యమము ఎందుకు ఆలస్యం అవుతుందనే పుస్తకంలో రాశాడు ఆయన. మీరు పుస్తకం చదవాల. పేదలట భలే, ఆ మాట నాకు భలే పట్టుకుంది. రాత్రి చదువుతూ పడుకుంటే ముందు చదివిన ఆ మాట చదవని భయం వేసింది నాకు. పేదలు రక్తమును చెమటగా మార్చి సంపాదించిన సంపాదన ఈ కార్పొరేట్ పాస్టర్లు అనేవాళ్ళు దాన్ని లాగి వీళ్ళు ఎక్కడ లేని జలసాలు చేస్తూ ఉన్నారు, వాళ్ళకి ఇస్తున్నారు వీళ్ళు అని చెప్పుకుంటున్నారు. అసలు ఆ పుస్తకం మీరు చదవండి, వై టారీ రివైవల్ అని చెప్పి ఇంగ్లీషులో ఉంది, తెలుగులో ఉంది. నిజం. నేను ఒక చోటకి వెళ్ళాను వాక్యం చెప్తాకి. 3 రోజులు ఆయన నాతో చెప్తా ఉంటాడు. నాకు అలవాటు లేదు అది, నేను సంఘంలోనే చెప్పను. మీరు నన్ను పిలిచారని అంటే నేను దేవుడు నాకు ఏది ఇచ్చాడో చెప్తాను తప్ప ఇలాంటి పనికి మన మాటలు నాకు ఇష్టం ఉండదు. మళ్ళీ ఇప్పటికి ఫోన్ చేస్తే ఒట్టు ఆ మనిషి ఫోన్ చేయలేదు. ఎలా జరుగుతుందంటే క్రైస్తవ్యంలో వాక్యము, ప్రార్థన, దేవుని యొక్క స్వారూప్యం ఇవన్నీ పోయాయి. ఏదో ఊహించుకుంటున్నారు. ఈ జనాలు కూడా ఆలోచన విధానం ఏమీ లేదు. ఏం చేస్తున్నాం మనం అనేది ఏం లేదు. వాక్యంలోనేమో మీరు ఎదగండర్రా బాబు అని చెప్పి దేవుడేమో పులోవని గోలాడుతుంటాడు. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం చూడండి. ఎఫెసీ పత్రిక 4:15 చూడండి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం. అమ్మ, ప్రేమ కలిగి సత్యము చెప్పుచు ఉండుటకు, క్రీస్తు వలె ఉండుటకు ఏం చేయాలా?
ఏం చేయాలి? అన్ని విషయాల్లో ఏం చేయాలి చెప్పండి? ఇది ఏది? ఎన్ని సంవత్సరాల నుంచి దేవుని సంధికి వెళ్తున్నా, ఎదుగుదల ఏది చెప్పండి? ఎక్కడ ఎదుగుదల? ప్రభు శరీరం తీసుకుంటున్నాం, దేవుని సంధికి వెళ్తున్నాం, ఎన్ని అధ్యాయాలు చదువుతున్న వాక్యంలో, ప్రార్థన ఎంతసేపు ప్రార్థన చేస్తున్నాం ప్రభు సన్నిధిలో. పోనీ చదువులో పిల్లలు ఎలాగ ఎదుగుతున్నారో చెప్పండి? ఏదో చెత్త, ఈ పెనక మళ్ళీ ఫోన్లు, టీవీలో, లేకపోతే పెద్దలు మాట్లాడుకునే పిల్లలు కూర్చోవటం. నాకు భలే మండుతుంది. పెద్దలు మాట్లాడుకునే చోట పిల్లలు ఉన్నారంటే ఒళ్ళు మండిపోద్ది. ఎవరైనా పెద్దలు మాట్లాడుకున్న స్థలం నుంచి ఇమ్మీడియట్గా లేచి లోపల పోవాలి వాళ్ళు. ఎదుగుదల అనేది లేకపోవటం వల్ల ఏమైందంటే రోజు రోజుకి అణగారిపోతూ ఉన్నాం. దేవుడేమో మనల్ని ఒక లోయ నుండి పిలిచి క్రీస్తు వలె ఉండడానికి ఏమో ఆయన పిలిచాడు. మనం ఇంకా తాగుతూ, ఇంకా తిరుగుతూ, ఇంకా చెడిపోతూ, ఏంటి జీవితం? ఏం జీవితం చెప్పండి? తాగేసి డబ్బులు తీసుకొచ్చి చర్చలు వేస్తావు, పాస్టర్ బాగుంటాడు, నువ్వు అలాగే ఉంటావు. ఇట్లాంటి వ్యవహారం నేర్చుకోకూడదు. దైవ సంధికి వచ్చిన తర్వాత ఒక బలవంతుడు అవ్వాలి. ఎందుకే నేను 59వ కీర్తన మర్చిపోరనుకున్నారు కదా మీరు? నేను 59వ కీర్తన చెప్తున్నాను. 59వ కీర్తనలో 2 వచనాలు చదివించాను నేను. ఆఖరి వచనము 9వ వచనం గుర్తుందా? దేవుని చదవండి, ఇప్పుడు చదవండి. నా బలమా, అది విషయం. అక్కడ ఒక కష్ట పరిస్థితులు వచ్చింది, ఎవ్వరూ సపోర్ట్ లేరు, తనకున్నదల్లా దేవుడే ఉన్నాడు. ఆ పరిస్థితులు ఏం చేయాలి అనంటే పనికిమాల ఆలోచన ఏం చేయలేదు. నాకు ఎవరు లేకపోతే ఏంటి, కుక్కల వల్లేనేమో తిరుగుతున్నారు, నన్ను ఎలాగన్నా సరే అవసరం ఏ టైంలో పడితే ఆ టైంలో వస్తున్నారు, సాయంకాలం వస్తున్నారు, ఉదయం వస్తున్నారు, కుక్కల వల్ల ములుగుతున్నారు. రే రారా బయటికి అంటుంటే ఏమరా లోపల దాక్కున్నాడు కానీ దేవుడు ఏం చేశాడు? కాపాడు. ఎందుకు? అక్కడ ధైర్యం ఏంటంటే దేవుణ్ణి బట్టి ధైర్యం. మీరు కీర్తనా గ్రంథంలో చాలా చోట్ల ఆ మాట చెప్పాడు. 18వ కీర్తన మొదటి మాట చూడండి. 18వ కీర్తన మొదటి మాట, అది కాదు, యెహోవా నా బలమా, అది విషయం. యవన బిడ్డలు ముందు, యవనస్తులు కానీ పెద్దవారు కానీ ముందు ఎవరిని ప్రేమించాలి చెప్పండి? మైకేల్ జాక్సన్, వరల్డ్ ఫేమస్ ఏం డ్యాన్సర్ అతడు? బ్రేక్ డ్యాన్సర్ కదా. ప్రపంచంలో కొత్తగా కనిపెట్టిన ఒక డ్యాన్సు అతడు తీసుకొచ్చాడు. ఎవరికి ఐడియా రాలేదు. ఒక నల్ల జాతీయుడు, మంచి పేరు పెట్టారు తల్లిదండ్రులు, మిఖాయేలు. మైకేల్ అంటే ఏంటి? బైబిల్లో 2 దేవదూతల పేర్లే ఉన్నాయి, మైకేల్ అండ్ గాబ్రియేల్. మిఖాయేలు, గాబ్రియేల్ అనే దేవదూతల పేర్లు, నీకు ఏ దేవదూతల పేర్లు లేవు. మిఖాయేల్ జాక్సన్ అనే పేరు పెట్టారు. మిఖాయేలు అనగా యుద్ధానికి యుద్ధశూరుడు. బైబిల్లో గాబ్రియేలు దూతేమో వార్తావాహనుడైతే మిఖాయేలేమో యుద్ధశూరుడు. ఆ పేరుకు తగ్గట్టుగానే దేవుడు దీవించాడు. కోట్లాది రూపాయలు ఒక పేద కుటుంబంలోంచి వచ్చి ఒక క్రొత్త విషయంకి వచ్చాడు. కానీ చేతులారా తన అందాన్ని తనే చెడగొట్టుకున్నాడు. ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకొని, ముక్కు మార్చుకొని, ముఖం మార్చుకొని, ఆఖరికి జీవితంలో ఒక స్థిరత్వం లేకుండా మనిషి ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత లేనిపోని పిచ్చి మొక్కలు మొలుతాయి బుర్రలో. అప్పుడు ఏమవుతాడంటే అంత పైకి వెళ్ళి దాని కిందడి ఆలోచనలోకి వెళ్ళిపోతాడు. అలాగయ్యింది.
కోట్ల రూపాయలు ఉన్నాయి కానీ ప్రాణాన్ని అయితే కాపాడుకోలేకపోయాడు. చిన్న వయసులోనే చచ్చిపోయాడు. ఏమి కారణం అని అంటే, కారణం ఏంటనంటే ఒక గమ్యం లేని ప్రయాణం చేశాడు. దేవుడిచ్చిన ఆధిక్యతను ఏం చేశాడంటే పాగొట్టుకున్నాడు. కుర్చీ ముందుకు వేసుకోండి, కుర్చీ తెచ్చుకుని ప్రింట్ వేసుకోండి. ఎంత దారుణంగా తన జీవితాన్ని పాడు చేసుకున్నాడు మొఖానికి. అందుకే యవనస్తులకి ఎప్పుడో మాట హెచ్చరిక చేస్తా, ఒక స్థాయికి వచ్చే వరకు ఈ అందం మీద, ఈ సౌష్ఠ్యం మీద దృష్టి పెట్టకండి. కొంతమందికి వాళ్ళ ముఖం మీద వాళ్ళకే నమ్మకం ఉండదు. వాటికి ఎట్లుకోట్లుకో పూస్తారు, అట్లకి అవి అలంకరించుకుంటారు, ఈ అలంకరించుకుంటారు, అవి చేస్తారు, అవి రుద్దుతారు, ఈ రుద్దుతారు. అది కాదు నువ్వు ముందు చేసేది. ముందు జ్ఞానపరంగా ఏం చేయాలంటే, నువ్వు నల్లగా ఉన్నా నిన్ను ఎవరు చేసుకోరని భయపడవద్దు. దేవుడు ఆ టయాన్ని తీసుకొస్తాడు ఎవరినో. నేను మొన్న చూశాను, అబ్బాయి చాలా బాగున్నాడు, ఈ అమ్మాయి నల్లగా ఉంది, 2 పిల్లలు ఎత్తుకొచ్చింది. ప్రార్థన చేయడం. అప్పుడు నాకు భలే ఆశ్చర్యం వేసింది, దేవుడు ఎలాగ ఏర్పాటు చేస్తాడు. అసలు పెళ్ళి అవుతుంది వీళ్ళకి అనుకుంటాం, అవుతుంది. నీ ముఖాన్ని బట్టి దేవుడు ఎవరినో ఇస్తాడని భ్రమపడకు. నీ భక్తిని బట్టి దేవుడు ఎవరిని ఏర్పాటు చేస్తాడో తెలియదు. నేను నీకు ఈ వీడియో చూసా, నేను అసలు షేర్ చేద్దాం అనుకున్నాను కానీ ఎందుకు ఆగాను. 5 సంవత్సరాల కుర్రగాడు, నీగ్రో జాతి కుర్రాడు, 5 సంవత్సరాలు, డ్రమ్మరు, వరల్డ్ ఫేమస్ డ్రమ్మరు. 5 సంవత్సరాలు డ్రమ్ము అలా కొడతాడని ఎవడు ఊహించున్నాడు. బ్లాక్గా ఉన్నాడు. ఆడి పేరు మంచి పేరు పెట్టారు, బైబిల్ పేరే. వాళ్ళమ్మ చూడడానికి అస్సలు అందంగా లేదు. నేను అసలు షేర్ చేయవలసింది, నేను అవకాశం చేస్తాను. ఆ కుర్రగాడిని ఆ జడ్జిలు టాలెంట్ దాంట్లో తీసుకొచ్చారు. ఆడు ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడు, 5 years ఓల్డ్లో ఇంగ్లీష్ మాట్లాడుతున్న భలేడు. నాకు భలే ముచ్చటేసుకొచ్చింది. అసలు షేర్ చేసి సండే స్కూల్ పిల్లలు చూపించండి బాబు అని చెప్దాం అనుకున్నాను, కానీ ఎందుకు మళ్ళీ ఏదో చదవాలని గుర్తొచ్చి ఆపేసి మళ్ళీ చదువుతూ మొదలుపెట్టాను. 5 సంవత్సరాల కుర్రవాడు, వాడి ప్రాక్టీస్ చూస్తే అందరూ అదిరిపోయారు. భలే ఆశ్చర్యం. ఇక్కడ మీకు ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, దేవుడు మనకు ఒక బలమైన కోట. దేవునికి స్తోత్రం కలుగుగాక. భక్తి జీవితంలో నేర్చుకోవాల్సిన విషయం ఏంటనంటే, యెహోవా నా బలమా అన్నాడు. చాలామంది ఏమనుకుంటారంటే, మా జీవితం ఎత్తే సార్, మేము ఏం చేయాలి అర్థం కాదు. అసలు ఎప్పుడు ఆ ఆలోచనలో ఉండక, దేవుణ్ణి ఏనాడైతే నీవు సంపూర్ణంగా నీ తండ్రిగా, నీ దేవుడిగా అంగీకరించి కన్నీళ్లు గార్చి ప్రభు పాదాల దగ్గర నీ పాపాలు ఒప్పుకొని ఆయన రక్తంలో కడగబడతావో, నువ్వు ప్రభువు దగ్గర రాగానే ఒక బలవంతుడు అయిపోతావు. అప్పుడు నువ్వు బలహీనుడివే, దేవుడు నీకు ఒక బలం. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం, దయచేసి అందరూ చూడండి. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. చిన్నపిల్లలారా, అది తెలుసుకున్న వాళ్ళకి చెప్తున్నాడు ఈ మాట, మీకు రాయిచున్నాను. తండ్రులారా, మీకు రాయిచున్నాను. చదవండి. యవనస్తులారా, అంతేనా? బలహీనలా? ఎవరు బలవంతులు? ఎప్పుడు చెప్పాడు? దేవుని వాక్యము అప్పుడు. అన్ని సమయాల్లో బలవంతులు కాదు. దేవుని వాక్యము మీ యందు ఉన్నప్పుడు మీరేమవుతారు చెప్పండి? బలవంతులు. యువర్ స్ట్రాంగ్ హోల్డ్. ఎప్పుడైతే నువ్వు దేవుని యొక్క వాక్యములో ఉంటావో, పిల్లలకు ప్రోత్సాహకరమైన విషయం ఏంటనంటే, వాడు సమాజంలో
ఏ స్థాయిలో వెళ్తే వాడి జీవితంలో గొప్ప పేరు సంపాదించుకుంటాడు, ఆ రీతిగా మనం పెంచాలి. అది నీకు వాక్యంలో ఉంటే వస్తుంది. లోకంలో కూడా కొంతమంది దేవుడు తెలియకపోయినా గొప్ప వాళ్ళు అవుతారండి. అందులో ప్రాక్టీస్, సాధన. ఈ మధ్యకాలంలో ఈ సూపర్ సింగర్ దాంట్లో కేరళ కుర్రోడు, వాడికి హిందీ రాదట. హిందీ రాదు, మలయాళం వచ్చు. వాడిని అడిగారు, ఎలా పాడుతున్నావు అని అంటే, ప్రాక్టీస్ చేస్తూ 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 ఉంటుంటే ఆ ప్రాక్టీస్ వచ్చేసిందంట. వాడు చూడకుండా కొన్ని పాటలు బైహార్ట్ చేసాడు. ఎలాగ నువ్వు చేస్తున్నావు అని అంటే, ఆ సాధన చేస్తూ 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 మాట ఉంది కదా, పద్యం ఉంది కదా, అనగా అనగా రాగమతిశయిల్లు తినగ తినగవేము సాధనమున పనులు. అది నువ్వు ఎందులో ప్రాక్టీస్ చేస్తే అందులో గొప్పడు అవుతావు. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అని. ఒకవేళ నువ్వు సాధన చేస్తే ఆ గొప్పతనం వస్తుంది. మొదటగా నీకు బలం ఎవరంటే దేవుడు. ఇది మర్చిపోతు. ఈ లోకంలో ఎవ్వరు ఎప్పుడు నీకు ఎల్లప్పుడూ బలం ఇస్తారని అనుకోవద్దు. వాళ్ళ కొద్ది వరకే నీకున్నది. ఏదన్నా బలం అంటూ ఉంటే దేవుడే. దేవునికి స్తోత్రం కలుగును గాక. 18వ కీర్తనలో మీరు కీర్తన అంతా చదవండి. అందులో అంటాడు, నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడ్డాను గనక నాకు సహాయం దొరికింది. 18వ కీర్తనలో రండి. అక్కడ మాట్లాడుతూ, ఎలాగ నువ్వు పైకి వచ్చావయ్యా, ఏ రీతిగా నువ్వు పైకి రాగలిగావు అని అంటే ఆ మాట చెప్పాడు. దయచేసి 19 నుంచి చదవండి. 18, 19. అమ్మ 17 కూడా చూడరా. బలవంతులకు పగవారు నన్ను ద్వేషించువారు నాకంటే బలిష్ఠులై ఉండగా వారి వశము నుండి ఆయన నన్ను ఏం చేశాడు? ఆపత్కాలమందు వారు నా మీదకి రాగా. చదవాలి. వచ్చాడు. అది నేను ఆయనకి ఇష్టడును కనుక ఆయన నన్ను తప్పించాను. నా నీతిని బట్టి యెహోవా నాకేమిచ్చాడు? ప్రతిఫలం ఇచ్చాడు. యెహోవా మార్గములను ఏమండి అక్కడ ఉన్నాడు. నా నిర్దోషత్వమును బట్టి నాకు ఏమిచ్చాడు? ప్రతిఫలం ఇచ్చాడు. యెహోవా మార్గములు నేను ఏం చేస్తూ ఉన్నాను? భక్తిహీనుడనైన నేను నా దేవుణ్ణి విడిచిన వాడును కాను. 23 దోష క్రియలు నేను చెయ్యనొల్లకుంటిని, ఆయన దృష్టికి నేను యథార్థవంతుడనైతిని. కావున యెహోవా నేను నిర్దోషిగా ఉండుట చూచి తన దృష్టికి కనబడిన నా చేతు నిర్దోషత్వమును బట్టి ఏం చేశాడు? అది విషయం. దేవుడు ఎప్పుడైనా నీకు ఏదైనా చేయాలనుకున్నప్పుడు నీ నిర్దోషత్వాన్ని బట్టి దేవుడు నీకు చేస్తాడు. అది నీకు జ్ఞానమైన, ఆరోగ్యమైన, ఆర్థిక పరిస్థితులు ఏదైనా సరే, నువ్వు కూలిపోయావని అనుకున్నా సరే దేవుడు ఎలాగో అలాగ లేపుతాడు. అది ఎలా జరుగుద్ది తెలుసా? దేవుడు నీకు బలవంతుడిగా చేసుకో. దేవుని నువ్వేం చేస్తావు అంటే, నాకు బలం అంటూ ఏమీ లేదన్నా, దేవుడు ఒకటే బలం. ఈ లోకంలో మనం నిజానికి లోకరీతిని బలహీనం కదా. కానీ దేవుడు మనకి ఏంటి చెప్పండి? బలము. దేవునికి స్తోత్రం కలుగును గాక. లోకరీతిని మనమైతే బలహీనమైతే అయ్యాం. దయచేసి మీరు కీర్తనా గ్రంథంలో ఎన్ని స్థలాల్లో దేవుడు గురించి మాట్లాడుతూ ఆయన నా బలము 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 అంటూ ఉంటాడు. ఈ లోకంలో మనకంటూ ఏదైనా ఒక బలం అంటూ ఉంటే ఎవరు చెప్పండి? దేవుడు బలము. ఇది గుర్తుపెట్టుకోండి. నేను 3 బలాల గురించి చెప్తాను, వినండి. చాలా ఉన్నాయి కానీ 3-4 బలాల గురించి. ఒకటి, దేవుడు నీకు దొరికితేనే ఒక బలమైన వ్యక్తివి కదా. 30వ కీర్తన అక్కడ చెప్తాడు మాట. 31వ కీర్తన 3.
నా కొండ నా కోట నువ్వే. చాలు చాలు. నా కొండ, నీ నామమును బట్టి త్రోవ చూపిన నడిపించము, నా ఆశ్రయ దుర్గము నీవే. నన్ను చిక్కించుకొనుటకై శత్రువులు రహస్యంగా ఒడ్డినా నాకు ఏదన్నా ఒకవేళ ఒక కోట అంటూ ఉంటే ఎవరు? నువ్వే. నా కోట అంటే నాకు బలము నువ్వే అని. దేవుడు నీకు ఒక బలముగా నువ్వు చేసుకోగలిగితే, దేవుని యందు విశ్వాసం ఉంచగలిగితే నువ్వు బలం. అందుకని వాక్యంలో అంటాడు కదా, దయచేసి యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31 చూడండి. ఏమండి 29 నుంచి చదవండి. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చేవాడు, చదవాలా, శక్తిహీనులకు బలాభివృద్ధి కలగజేయేవాడు ఆయనే. బాలురు సొమ్మసిల్లుదురు, అలిస్తారు, యవనస్తులు తప్పగా ఏమవుతారు? తొట్టిల్తారు. ఒకవేళ మనం బాలురమై ఏమన్నా అయితే మనం బలహీనం అవ్వచ్చు. కానీ ఆశ్చర్యం ఏంటంటే దేవుడు మాత్రం మన జీవితంలో ఒక బలం ఇస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుడు మనల్ని బలపరిచే దేవుడు. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము. లేరా వెనకాల ఏదో అర్జెంటుగా చేయించాలి బాబు. దేవుడు మనకొక బలము. ఈ మాట మర్చిపోకండి. దేవుని యందు జీవించిన వారు ఎప్పుడు ఇంతవరకు ఎక్కడ బలహీనలు అవ్వలే. నిజానికి వాళ్ళు మనుషులు బలహీనలు, కానీ దేవుని యందు బలవంతులు. ఎముకల్లో అగ్ని అనే పుస్తకం చదివారు అనుకోండి. బెన్సన్ ఇడోహాస అనే ఆయన జీవితంలో బ్రతికింది కొన్ని 29-30 సంవత్సరాల లోపే, కానీ దేవుని కొరకు బలమైన కార్యాలు చేశాడు. అదోనీరామ్ జడ్సన్ బ్రతికింది 29 సంవత్సరాలే. డేవిడ్ బ్రైనార్డ్ బ్రతికింది 29 సంవత్సరాలే. రెడ్ ఇండియన్స్ మధ్య అమెరికాలో ఆయన 29 సంవత్సరాలు బ్రతికి ఒక భయంకర ప్రదేశంలో పరిచర్య చేసి ఆయన డైరీ రాసుకుంటే, ఆయన డైరీ చదివి సర్వ ప్రపంచానికి మిషనరీలుగా వెళ్ళారు. అందులో విలియం కేరీ ఒక ఆయన, అదోనీరామ్ జడ్సన్ ఒక ఆయన, అలాగే చైనాకి వెళ్ళిన ఒక హడ్సన్ టేలర్. వీళ్ళందరూ కూడా ఆ డైరీ 29 సంవత్సరాలే బ్రతికి సేవ చేసిన ఆయన డైరీ చదివి ఆయా ప్రాంతాలకి మిషనరీలుగా వెళ్ళేంత బలవంతులు అయిపోయారు. ఒక వ్యక్తి గురించి దేవుడని గొప్ప కార్యాలు చేశాడు. మేరీ వాంగ్, ఆడపిల్లలు సైతం దేవుని కోసం బలమైన యోధులయ్యారు. ఆడపిల్లలు సైతము ప్రభువు కొరకు ఉన్నతమైన సాక్షులైపోయారు. ఎలాగయ్యారు అంటే దేవుడిని బలంగా వాళ్ళు విశ్వసించారు, దేవుడే బలం అనుకున్నారు అంతే. అందుకే మొదటగా దేవుడు నీకు బలం. దేవుణ్ణి పెట్టుకో, దేవుడిని జీవితంలో ఉంచుకో. నీ బ్రతుకులో ముందు దేవుడు నా కొరకు ప్రాణం ఇచ్చిన క్రీస్తు ప్రభు ఎంత గొప్ప దేవుడు అని చెప్పి, అందుకే దేవుడు మాట ఆయన చెప్పాడు, ఆకాశమందును భూమి మీద నాకు ఏమివ్వబడింది? సర్వాధికారం ఇవ్వబడింది. ఈ లోకంలో ఏది మిమ్మల్ని ఏం చేయలేదు. దైవజనులు భక్త్ సింగ్ గారు అంటారు మాట, ఈ లోకంలో మన దేవుడి కంటే బలమైనది ఏది లేదు. ఎవరికి భయపడడం అవసరం లేదు. ఆయనకి డేర్ అండ్ డాష్ మనిషి. ఓ ముఖ్యమంత్రి గారు ఆయన స్థలాన్ని తీసుకోవడానికి ప్రయత్నం చేసి, ఈ స్థలం మాకు ఇచ్చేస్తే నీకు ఇంకో స్థలం ఇస్తుంటే కావాలితే తీసేసుకోనంట, ఏం గొడవ పెట్టనని. ఆ రాత్రికి చలి జ్వరం వచ్చుకుని మనిషి చచ్చిపోయే పరిస్థితి వెళ్ళిపోతే బడిపోయిపోయి ఆ స్థలం జోలికి ఎవరు వెళ్ళకండి. ఆ స్థలం జోలికి ఎవరు వెళ్ళకండి అని చెప్పి చేశాడు. అందుకని దేవుడు నీకు ఒక బలం. దేవుడిని నువ్వు బలమైన కోటగా పెట్టుకో. రెండోది వాక్యము నీకు ఒక బలం.
వాక్యమే నిన్నేం చేద్దంటే ఒక బలమైన వ్యక్తిగా చేస్తుంది. అది ఇందాక మనం చదువుకోండి, యవ్వనస్తులారా మీరు యూఆర్ స్ట్రాంగ్ ఇన్ ద లార్డ్. ఎప్పుడు దేవుని వాక్యము మీ యందు నిలిచినప్పుడు. వాక్యములో ఎదిగిన ప్రతి వ్యక్తి కూడా, వాక్యమును బాగా ధ్యానం చేసే ప్రతి బిడ్డ కూడా బలంగానే ఉంటారు. ఏ ప్రాంతానికి వెళ్ళినా, వాళ్ళ ఆడపిల్ల కావచ్చు, మగపిల్లలు కావచ్చు, ఎవరైనా సరే లేఖనాల్ని అధ్యాయాలు సమయం దొరుకుతుంది. ఇప్పుడే దరిద్రం అంతా పట్టుకుంది. అసలు ఈ సోషల్ మీడియా బంద్ అయిపోతే బాగుంది అనిపిస్తుంది. కానీ డబ్బు సంపాదన కోసం ఎవడో ఒక ఏమండి 4G అంటాడు, 5G అంటాడు, అవి తీసుకొస్తారు. ఇప్పుడు అంతా నెట్ స్పీడ్గా ఉండాలి. నెట్స్లో అయితే తిట్టేసుకుంటున్నారు, అందులోనే మునిగిపోయారు అందరూ. అందులో మునిగిపోయి అసలైన విషయాలు వదిలేశారు. నెక్స్ట్ జనరేషన్ అంతా ఒక స్ట్రీమ్ రాదు, చెత్త అంతా బయలుదేరుతుంది. ప్రభుత్వాలు అలాగే ఏడిచాయి, జనాలు కూడా అలాగే తయారయ్యారు. దేంట్లో దృష్టి పెట్టాలో దాంట్లో దృష్టి పెట్టకుండా, దృష్టి పెట్టకూడని వాటన్నిటి మీద దృష్టి మరలించి సర్వనాశనం చేస్తూ ఉన్నారు. వాక్యము నీకు ఒక బలమైన శక్తినిస్తుంది. అందుకే లేఖన ఎక్కడికి వెళ్ళినా క్యారీ యువర్ బైబుల్, ఓపెన్ యువర్ బైబుల్, రీడ్ యువర్ బైబుల్, మెడిటేట్ యువర్ బైబుల్. దేవుని వాక్యాన్ని బాగా చదవండి, అధ్యాయాలు చదవండి. ఏదైనా చూడాలనుకుంటే 1 నిమిషం 2 నిమిషాలు, అంతే. అంతకు మించి ఎక్కువ పనికి మాలిన పని పెట్టుకోకండి. వాక్యంలో మీరు ఎంతగా ఎదగలిగితే అంత శక్తివంతులుగా ఉంటారు. 3వ బలం ఉంది, అదొక అద్భుతమైన విషయం. భలే రాశాడు ఆ మాట దేవుడు. దయచేసి 24వ అధ్యాయం సామెతల గ్రంథం 5వ మాట చూడండి త్వరగా. సామెతల గ్రంథం 24వ అధ్యాయం 5వ వచనం. జ్ఞానము గలవాడు బలవంతుడుగా ఉండును. అది విషయం. ఇది 3వ బలం. ఏంటి చెప్పండి? జ్ఞానము గలవాడు. దానికి ముందు ఇంకొక నెంబర్ వేసుకోండి. నేను 4వది చెప్తాను, ఇది 4వది పెట్టుకోండి. 1 ఏ బలం అన్నా అని చెప్పండి? దేవుడు. 2 వాక్యం. 3 ప్రార్థన. ప్రార్థనా పరులందరూ కూడా శక్తివంతులుగానే ఉంటారు. ప్రార్థన నీకు ఏం చేద్దంటే జ్ఞానం ఇస్తుంది, బలం ఇస్తుంది, అనేక మంది నిన్ను అనుసంధానం చేస్తుంది. ప్రార్థన చేసేవాడు ఎప్పుడు దేనికి భయపడ్డావు. ఒక తల్లి అనుకో, నువ్వు ఇంటి పరిస్థితులు ఏం బాగోలేదు, ప్రార్థనలో ఉండండి. నా బిడ్డలు, నేను, నా భర్త, ఇదే నా ప్రభువా అని. నాకు ఒక కుర్రోడు తెలుసు, నత్తుగా పుట్టాడు, నాలికి మందం. ఆడికి మాట 10వ సంవత్సరం వచ్చిన నెత్తి వచ్చింది. బాల్యం నుండి వాళ్ళమ్మ ఒళ్ళో కూర్చోబెట్టుకుని గర్భంలో ఉన్నప్పుడు గర్భం తీయించేసుకుందామని మందులు వేసుకుంటాం. అది వీడికి ఎఫెక్ట్ ఇచ్చింది. అయితే వాళ్ళమ్మ ఆడి గురించి ప్రార్థన చేయటం మొదలెట్టి ఆ ఒళ్ళో వేసుకుని ఊపుతూ నిద్రపోతూ, ప్రభువా మేము చేసిన పొరపాటు క్షమించు అని చెప్పి ప్రార్థన చేస్తూ ఆ బిడ్డ కోసం విజ్ఞాపన చేసినప్పుడు వాడిని దేవుడు భలే దీవించాడు. ఏమైంది అసలు నెత్తున్నట్టు ఎవరికి తెలదు. ఇప్పుడు వాడి జీవితంలో దేవుడు అనుగ్రహిస్తే ఆ ప్రార్థన ఏం చేసిందంటే ఆ రీతికి చేసింది. మన పిల్లలు సక్సెస్ అవ్వట్లేదు అనుకుంటావా? వాళ్ళ కోసం ఎన్ని రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి చెప్పు. నువ్వు వాళ్ళ కోసం ఏ రోజు ఉపవాసం ఉన్నావు? ఎన్నో ప్రయత్నాలు చేస్తాం, కానీ అది మాత్రం చేయం మనం. ప్రత్యేకించి ఈ దినము నా బిడ్డ కోసమే, నా బిడ్డల కోసమే ఉపవాసం ఉంటానని చెప్పి ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి. ప్రార్థన ఏం చేద్దంటే నిన్ను బలవంతులుగా చేస్తుంది, వాళ్ళని బలవంతులు చేస్తుంది. ప్రార్థన చేసేవాళ్ళు ఎప్పుడు దేనికి భయపడరు. ఏలియా 3.5 సంవత్సరాలు చాలా సంవత్సరాలు ప్రార్థన చేసి, చాలా ప్రార్థన చేసి
ఆహాబు ఆస్థానంలోకి వెళ్ళి అంటాడు, ఎవరి సన్నిధిని నేను నిలబడి ఉన్నానో ఆ యెహోవా జీవము తోడు, రాబోయే సంవత్సరంలో వర్షమైన మంచైన పడదో చెప్పుకుంటాం అని చెప్పేసి వెళ్ళిపోడు. రాజు స్థానంలోకి వెళ్ళి యవన స్థానంలో ఉన్నాను అంటాడు. అంత బలమైన వ్యక్తి ఎలా చేసిందంటే, ప్రార్థన ఏం చేసిందంటే అంత గొప్పని చేసింది అంటాడు యాకోబు. ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే, వర్షింపకుండునట్లు అతడు ప్రార్థన ఆసక్తితో ప్రార్థన చేసినప్పుడు అంటాడు. దయచేసి యాకోబు పత్రిక 1వ అధ్యాయం బహుశా 16వ వచనం అనుకుంటా, చూడండి. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం. యాకోబు పత్రిక, ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే, వర్షింపుకున్నట్లు అది ఆసక్తితో ప్రార్థన చేసినప్పుడు, అంతే, ఆసక్తితో. నువ్వు ఆసక్తితోనే వాక్యం చదవాలి, ఆసక్తితోనే ప్రార్థించాలి, బలవంతంతో చేయకూడదు. ఆసక్తితోనే ఏదన్నా చదువుకోవాలి. చదివే పిల్లలకి ఎప్పుడు ఆసక్తి లేకపోతే నువ్వు ఎందులో సక్సెస్ అవ్వలేవు. ఆసక్తితోనే ఏదన్నా నేర్చుకోవాలి. ఆసక్తి ఉంటే వచ్చేస్తుంది. ఆడేమో నిరాసక్తితో ఉంటాడు, వాడికి ఏం చెప్దామని ఎక్కదాడు బుర్రకి. ముందు అందులో వాడికి ఆసక్తి రేకిచ్చండి. ఆసక్తితోని ఏ పనులు అన్నా, ఆ సంతోషం లేకపోతే ఏది చేయలేవు. అందుకనే ఏలియా గారు ఆసక్తితో ఏం చెప్పండి, అందుకే వాక్యులు అంటాడు, ఆసక్తి విషయంలో మాంద్యులుగాక అన్నాడు కదా రోమపత్రిక 12:11. ఏమండి, రోమపత్రిక 12వ అధ్యాయం 11వ మాట చూడండి. ఆసక్తి విషయంలో మాంద్యులుగాక. అది ఆసక్తి విషయంలో ఏం కాకూడదు, మందమతులు అవ్వకూడదు. ప్రార్థన కన్నా అంతే. వెళ్ళకూడదు అనుకుంటే ఇంట్లో నీకు ఎంతమంది చెప్పినా పడుకుంటావు. కానీ వెళ్ళాలి నేను ఖచ్చితంగా, ఈరోజు వాక్యం దేవుడు నాతో మాట్లాడాలనుకున్నప్పుడు ఆసక్తితో పరిగెట్టుకుంటూ వస్తాం. లేవాలనే ఆసక్తి ఉంటే ఎంత అలసిపోయినా లెగిస్తాం. ఆసక్తి విషయంలో మాంద్యులుగా. అందుకే ప్రార్థన నేనేం చేద్దంటే ఒక బలమైన వ్యక్తిని చేస్తుంది. 4వది జ్ఞానం. అది సామెతలు 24:5లో, జ్ఞానము గలవాడు బలవంతుడుగా ఉండును, తెలివి గలవాడు శక్తివంతుడుగా ఉండును. దేవునికి స్తోత్రం కలుగునుగా. తెలివి నిన్నేం చేద్ది తెలుసా? నువ్వు ఒక ఎఫిషియెంట్ పర్సన్ అయితే ఎవరి ముందన లేవబడతావు. ఒక దాంట్లో సాధన చేసినప్పుడు ఎంతమంది ముందుకు వెళ్ళినా సరే నిలబడతాయి. అంతమంది ఎవడుంటే నీకేంటి అక్కడ? సామెతల గ్రంథంలో అన్నాడు ఆ మాట 27వ అధ్యాయం 24వ వచనంలో. అది సామెతల గ్రంథము 22వ అధ్యాయము 29వ వచనం. తన పనిలో నిపుణత గలవాన్ని చూచితివా, అల్పులైన వారి ఎదుట కాదు. అంతే, అల్పులైన వారి ఎదుట కాదు, వాడు రాజుల ఎదుటనే నిలబడతాడు. ఆ జ్ఞానం అతను ఏం చేసిందంటే ఒక ఉన్నతమైన స్థాయికి తీసుకెళ్తుంది. నువ్వు పుట్టింది ఏ కులంలో ఏ వర్గంలో అవ్వచ్చు, కానీ ఆ ప్రాక్టీస్ చేస్తే. కొంతమంది పెద్దలు చాలా దారుణంగా ఆలోచన చేస్తారు. వాళ్ళ మనుషులు ఎదుగుతారు కానీ వాళ్ళు పాడేది కాక నీ పిల్లలను పాడు చేస్తారు. నీ మట్టుకు నువ్వు సెటిల్ అయిపోయి మరి వీళ్ళు బ్రతికేటి? నువ్వు సంపాదించిన ఆస్తి ఏమో శాశ్వతం ఏంటి? అందుకే నాకు పిల్లల మీద కొంతమంది పెద్దల కంట్రోల్ చెప్తే, పనికిమాలిన పనులు చెప్తే నా ఒళ్ళు మండిపోద్ది. పిల్లల్ని త్వరగా వాళ్ళ అమ్మ నాన్న లేపితే లేపనవరు వాళ్ళు. వాళ్ళు వేసి ఏం చేస్తారు అంటాడు ఈయన, ఈ తాత లేకపోతే బామ్మ. అందుకే నేను ఎప్పుడు మా పిల్లల విషయంలో, సండే స్కూల్లో పిల్లల విషయంలో కానీ, మా పిల్లల విషయంలో కానీ ఎక్కడికి పంపొద్దు అంటుంటే. ఎందుకు అనుకుంటా తెలుసా మీకు? అక్కడికి వెళ్ళగానే వీళ్ళకి ఒక రకమైన బలం వచ్చేది. నన్ను ఎవరు అనేవాళ్ళు ఉండరు అనుకుంటారు.
వీడు పరోక్షంగా గొయ్యి తీసుకుంటాడని తెలియదు వీడికి. వాడి లైఫ్ను వాడి చేతులారా ఆడి పాడు చేసుకుంటుంటాడు. కారణం అవుతారు కొంతమంది. వాడిని ఎంత నూరాలు అంత నూరాలు అంతే. తర్వాత అర్థమవుద్ది, అమ్మ బాబోయ్ అప్పుడు అది మా అమ్మ ఎంత కఠినంగా ఉంటా కారణం అదా అని. ఆర్ స్టాన్లీ గారు ఆయన పుస్తకం రాసుకున్నారన్నమాట. డైలీ డివోషన్ చదవండి మీరు. వాళ్ళమ్మ చాలా స్ట్రిక్ట్ అట, 3 పిల్లలట. నన్ను, మా తమ్ముడు, మా చెల్లిని, మా అమ్మ చాలా స్ట్రిక్ట్ పెట్టేసింది. బైబుల్ చదివి అందులో ఏం చెప్తాను కానీ టిప్పెట్టేది కదట ఆవిడ. చదివేశాను బైబుల్ అంటే చదివేలే, ఏం చదివి చెప్పు అనేదట. ఆయన రాస్తాడు, ఈ రోజున నేను సర్వ ప్రపంచంలో ప్రసంగికుడిగా వెళ్తూ దేవుని వాక్యంలో ఉన్న మాటలు చెప్పడానికి ఆ రోజున మా అమ్మ యొక్క కఠిన క్రమశిక్షణ ఇప్పుడు నన్ను ఇలా చేసింది. జ్ఞానం గలవాడు ప్రపంచంలో ఎక్కడికి వెళ్తే ఏముంది, ఎక్కడ నిలబడతాడు. 4వ బలము. 5వ బలము, చివరి బలం ఏంటంటే సహవాస బలము. ఏంటి చెప్పండి? సహవాసం. ఈ రోజుల్లో చాలా చిత్రంగా తయారయ్యారు కొంతమంది. ఒక ఆమె ఎప్పుడు మందిరం మానేస్తుంది. అనారోగ్యం మనిషి కాదు, అనారోగ్యం ఉంది మానేసిందంటే అది వేరే విషయం. ఆరోగ్యం బాగోలేదు, మాటి మాటికి ఇబ్బంది అవుతుంది, మానేస్తున్నారంటే ఇంకా దానికి ఇంక తప్పదు. ఏం చేస్తాం? చక్కగా మంచి బలంగా ఉంటుంది కానీ కేవలం బద్ధకం అంతే. విచిత్రం ఏంటంటే వాళ్ళ మానేయటం కాదు, వాళ్ళిద్దరూ పిల్లలు మానిపించేతారు. నేను ఫోన్ చేసి అదేమయ్యా అని అడిగితే దానికి సమాధానం అని అడుగుదామని చెప్తే ఫోన్ ఎత్తరు. నాకు అవసరం ఏంటి? నేను ఎందుకు ఫోన్ చేస్తాను? వాళ్ళు సెట్ అయితే, వాళ్ళకు ఉన్నత స్థాయికి వెళ్తే ఆ కుటుంబానికి మంచి సాక్ష్యం. ఎవరు అమ్మాయి అమ్మా నువ్వు? ఫలానా అమ్మ, నువ్వు వాళ్ళ అమ్మాయివా అని చెప్పి నిన్ను బట్టి కుటుంబానికి ఒక మంచి పేరు వస్తుంది. సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు. భక్తి జీవితంలో ఏ రోజునైనా సరే నీకు ఏ సాక్ష్యం లేని జీవితం అది మంచిది కాదు. నువ్వు నమ్మిన దేవుడికి ఏం మహిమ వస్తుంది నిన్ను బట్టి చెప్పు. నా యేసయ్య ఎంత గొప్ప దేవుడు అని ఎప్పుడు చెప్తావు? అణగారిపోయినప్పుడా? కాదు. దావీదు అనుకున్న రీతిగా ఆ మాట. ఇప్పుడు 59వ కీర్తనకు రండి, ఆ మాట చదివి ప్రార్థనలోకి వెళ్దాం. 59వ కీర్తనలో 2 మాటలు ఇప్పుడు మళ్ళీ చదవండి. నా బలమా, నీ కొరకు నేను కనిపెట్టుకొనుచున్నాను, నా ఉన్నతమైన దుర్గము, నా దేవుడు తన కృపతో నన్ను కలుసుకొనెను. దేవునికి స్తోత్రం కలుగునగా. కలుసుకున్నాడు. అర్థమైందా? ఒక పక్కన శ్రమ ఉన్నా సరే దేవుడు బలం అనుకుని దేవుడి కోసం కనుక్కుంటే కృపతో కలుసుకున్నాడట. కృపతో కలుసుకున్నప్పుడు గొప్పవాడిని చేశాడు. 17వ మాట, దేవుడు నాకు ఎత్తైన కోటగాను, నా బలమా, అద్దిగది, నా బలమా, నీ కొరకు కనిపెడుతున్నాను, నిన్నే కీర్తిస్తాను. 18వ కీర్తనలో నిన్ను ప్రేమిస్తాను అన్నాడు. ఇక్కడ ఏమంటాడు? నిన్ను కీర్తిస్తాను. అది ఐ ఆనర్డ్ యు. నేను నిజంగా గౌరవిస్తాను ప్రభువా, నిన్ను హెచ్చిస్తాను. దేవుణ్ణి నువ్వు ఎలాగ హెచ్చించాలనుకుంటే, నువ్వు బలవంతురాలు అయితే ప్రభువుని హెచ్చిస్తావు. కాబట్టి దేవుని పిల్లలారా, కష్ట పరిస్థితుల్లో, శ్రమగల పరిస్థితుల్లో దావీదు దేవుని విషయంలో అంత ధైర్యంగా, అంతగా ప్రభు బలం అనుకున్నాడు అంతే. మరి నీకు ఏం బలం అనుకుంటున్నావు? డబ్బు అవన్నీ ఉంచితే తర్వాత, ముందు దేవుని బలంగా ఉంచుకో. నువ్వు దేవుడు నాకు బలం అని చెప్పుకో. అలాంటి శక్తివంతులు ఉదయం దేవుడు ఆ కృప మన అందరికీ దయచేయనుగాక. మోకరించండి. పాపము మనుషుల్ని బలహీనలు చేస్తే, ప్రార్థన మనుషుల్ని